ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నాయకులు, వైసీపీ గూండాలు చాలా రకాలుగా ఎట్లా ప్రజానికాన్ని అల్లర్లేపాలో ఆ విధంగా వ్యవస్థలను, ఇటు పరిశ్రమలను, ఇటు పారిశ్రామికవేత్తలకు కూడా అనుమానం వచ్చే విధానంగా అల్లర్లేపుతున్నారు. ఇది కరెక్టమైన పద్ధతి కాదు. రాష్ట్ర బాగుపడే విధానంగా వాళ్ళు చేయడం లేదు. వైసీపీ నాయకులు గత 5 ఏళ్లలో చేయంది ఈరోజు తెలుగుదేశం పార్టీ అయిన మేము 2 ఏళ్లలోనే అనేక విధాలుగా మేము అభివృద్ధి, ఉద్యోగాలు ఇస్తే ఈరోజు కావాలనే ధర్నాలు, రాస్తాకోకలు ఈ విధంగా చేయడము సభ్యం కాదని చెప్పేసి ఈరోజు వైసీపీ నాయకులకి తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. అనంతపూర్లో ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామరెడ్డి, ఒక మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి ఏ సంకేతం పంపిస్తున్నారు? వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు ఈ విధంగా ఏ సంకేతం పంపిణీకి ఇట్లా రెచ్చగొట్టే ధోరణికి ముందుకు పోతున్నారు అనేది ఒకరు ఆలోచించుకోవాలి. కర్నూలులో నిన్నలాగా మొన్న ప్రజలు, ఉద్యోగస్తులు, టీచర్స్, వాళ్ళ ఉపాధ్యాయులు, వాళ్ళేం అమాయకులు కాదు. కర్నూలు గడ్డ మీద నిలబడి ప్రభుత్వానికి సంఘీభావంగా తెలిపినారు. మేము నిజాయితీగా పరీక్షలు రాశాము, నిజాయితీగా మాకు జాబ్ వచ్చిందనేది. ప్రజలు కూడా తిరగబడితే కూడా, ప్రజలు చెబుతుంటే కూడా వైసీపీ ఎందుకు ఉనికిపాటు కోల్పోతుంది అనేది కూడా నేను ఒకరు ఆలోచించాల్సి వస్తుంది. వైసీపీ నాయకులకి నేను ఇదే హెచ్చరిస్తున్నా. 5 ఏళ్ళు ఏం చేశారు మీరు? ఒక్కటంటే ఒక్కటి, జనవరి వచ్చిన ఎమ్మడే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి చెబితే, ఇదే అనంత వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మంత్రిగా ఉన్నాడు. ఏం చేశారు మీరు? ఒక్కటంటే ఒక జాబ్ ఇచ్చారా? ఈరోజు నేను 16,000 పైచిలకు మా నాయకుడు నారా లోకేష్ బాబు అనేక రకాలుగా పోరాడి మేము ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వచ్చింది. పోరాటం అంటే ఎవరితో పోరాడాలా? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డితో. ఈ 250 కేసులు వేసాడు దాని మీద. అయినా సరే ఇటు కోర్టు ముట్టకాయలు వేసినా, ఇటు ప్రజలు తిరస్కరించినా వైసీపీ దొందరి మాత్రం మానుకోకుండా. వైసీపీకి ఇప్పటికన్నా బుద్ధి, సిగ్గు, శరం ఉండాలా? సీనియర్ నాయకుడు అనంత వెంకట్రామరెడ్డికి రోంతన్న బుద్ధి ఉండాల. అనంతపూర్ జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా నువ్వు ఉండావు, గతంలో నువ్వు ఎంపీగా పనిచేశావు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేశావు. ఇంత సీనాటి ఉంది, ఏ విధంగా ఉద్యోగాలు వచ్చింటాయి అనేది కూడా నీకు కొద్ది కూడా బుద్ధి లేదా? కొద్ది కూడా జ్ఞానం లేదా? మీ నాయకుడు ఏది చెబితే అది మీరు చేయడమేనా? ఇది ఏమన్నా పద్ధతే? అనంత వెంకట్రామరెడ్డి గారు, నేను సూటిగా అడుగుతున్నాను. మా నాయకుడు మంత్రి నారా లోకేష్ బాబు దాదాపుగా ఇప్పుడు ఒక 4-5 తూర్లు సవాల్కి ఇచ్చినాడు మీ నాయకుని. కూర్చోమని మరి డివైడ్ ఆడకుండా కూర్చుంటాడా, లేకపోతే మరి టీవీలలో కూర్చుంటాడా, లేకపోతే ఏడైనా స్పాట్ చెప్పమను. మా నాయకుడు వస్తాడు, మీ జగన్మోహన్ రెడ్డి గొంతిప్పు మాట్లాడమను. సిగ్గు లేకుండా మళ్ళీ రోడ్ల మీద వచ్చి మీరు ఇష్టం వచ్చినట్లు చేసి మీ ఉనికిపాటు కాపాడుకుంటున్నారంటే ఎంత సిగ్గులేని పని అనేది కూడా ఈరోజు ప్రజలు చాలా బాధపడుతున్నారు. ప్రజలు చూస్తున్నారు మీరు చేసే వ్యవహారాలు. అది ఏమన్నా పద్ధతిగా ఉందా? నీ గుండెల మీద చేసుకొని చెప్పు వెంకట్రామరెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నాను. నీకు దమ్ము, ధైర్యం ఏదన్నా ఉంటే 11 మంది ఇచ్చినారు కదా, ప్రజలు 11 మందిని గెలిపించినారు కదా. మరి అసెంబ్లీ రేపు 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. నీకు దమ్ముంటే నిలది. నీకు అలాంటివి ఏమైనా ఉంటే, నీతో ఆధారాలు ఏమైనా ఉంటే ఆరోపణలు చేయొద్దు. ఆరోపణలకి తావులేదు. రేపు కూడా మళ్ళీ మేము డిసెంబర్లో కూడా మళ్ళీ నేను 3,000 చిల్లర మళ్ళీ టీచర్ల పోస్టులు ఇస్తున్నాం. అనేక విధాలుగా మేము పోరాడి పరిశ్రమలకు తిరిగి, పెద్ద పెద్ద పరిశ్రమలు, లక్షల కోట్లు మేము కష్టపడి తీసుకొచ్చి మా నారా లోకేష్ బాబు అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, మీ కక్షధోరణిగా పోకోకుండా రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాలి. మనం అప్పుల పాలైపోయినాము, మనకి కనీసం రాజధాని లేదని ఆ 3 నాయకులు పోయి తిరిగి కూటమి ప్రభుత్వంలో అనేక రకాలుగా వాళ్ళు కష్టపడుతుంటే మీకు వేరే పని లేదని ప్రజలు మరిచిపోయినారని ఉద్దేశంతో
ర్యాలీలు, దీక్షలు, దేనికి దీక్షలు? ఉద్యోగం ఇచ్చిన దానికి నీకు రాజీనామా చేయాలా లోకేష్ బాబు? ఉద్యోగం వీలేదని రాజీనామా చేయాలా? కొంత సిగ్గుంది కదా మీకు? మాట్లాడేదానికన్నా బుద్ధి ఉండాలి కదా. మనం యాడున్నాం? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? యాడన్నా ఉన్నామా? మీ ఇష్ట ప్రకారం మీరు దీక్షలు చేసుకుంటూ, ర్యాలీలు చేసుకుంటూ, ఛాలెంజ్లు చేసుకుంటూ, ఇది మంచి పద్ధతి కాదు, మంచి ధోరణి కాదు. యువతకు మనం ఏ సంకేతం ఇస్తున్నాము? కర్నూలులో దాదాపుగా ప్రజలు, టీచర్లు, ఉపాధ్యాయులు అన్ని విధాలుగా మిమ్మల్ని నోట్లేకి మూస్తుంటే కూడా ఇంకా మీకు బుద్ధి రాలేదు. కొద్దిగా ఆలోచన చేయండి. ప్రజలకు ఉపయోగపడేదానికి మీరు పోరాటాలు చేయండి. అసెంబ్లీ దేవాలయం ఉంది. మీకు దమ్ము, ధైర్యం, మీతో ఆధారాలు ఉంటే అసెంబ్లీ కూర్చొని చర్చలు చేయండి. అసెంబ్లీలో మీరు ఈ చర్చకు లేవెత్తండి. ఏమాత్రమో ఆడ మీరు చూపియండి. ప్రజలు చూస్తారు, మీడియా చూస్తుంది, అందరూ చూస్తారు కదా. చర్చకి రాండి. మేము తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా లోకేష్ బాబు పిలుస్తుంటే ఒక్కరు కూడా మీరు కదలట్లేదు. యాడో ఉండి మీడియాలో మాట్లాడుతున్నాడు, ఆడిపోయినాడు, ఏడిపోయినాడు అనుకుంటా. దమ్ముంటే సవాల్ రావండి. ఆలోచన చేయాలి రొంతగా. బుద్ధి పెట్టుకొని రొంత నెక్స్ట్ కన్నా మీరు లోకల్ బాడీస్ వస్తున్నాయి, నోట్లేకి మూస్తారు మీకు. ఈ విధంగా అల్లరి చేస్తుంటే రొంతన